మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పసుపులో అనేక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా చాలా చోట్ల దుంపకుళ్ళు, కొమ్మకుళ్ళు, వేరుకుళ్ళు తెగులు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నిర్మూలించకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ 4.5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది. పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సాగు ఆశాంతం సమయానుకూలంగా యాజమాన్య చర్యలను జాగ్రత్తగా ఆచరించాలి. ప్రస్తుతం పంట దుంప ఊరే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంటకు తెగుళ్ల బెడద ఎక్కువైంది. ఇప్పటికే చాలా చోట్ల దుంపకుళ్ళు, కొమ్మకుళ్ళు, వేరుకుళ్ళు తెగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగుళ్లు ఆశిస్తే నష్టం అపారంగా ఉంటుందంటూ తెగులు నివారణకు పాటించాల్సిన సమగ్ర చర్యలను తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. పసుపులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దుంప మరియు వేరుకుళ్ళు తెగుళ్ళని ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అయితే ఈ దుంప మరియు వేరుకుళ్ళు తెగుళ్ళని కొమ్మకుళ్ళు తెగులని లేదంటే అండు రోగం అని కూడా అంటారు. వేరుకుళ్ళు, దుంపకుళ్ళు వచ్చినటువంటి పొలం నుంచి తీసుకొని మళ్ళీ వాటినే విత్తనంగా వాడుకోవడం వల్ల లేదా మనకి పొలంలో మురుగునీరు వెళ్ళడానికి సరైన సదుపాయం లేకపోవడం వల్ల ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు సరైన మోతాదులో ఎరువులు, ముఖ్యంగా వేపపిండి ఎరువులని వేసుకోకపోవడం వల్ల కూడా మనకి పొలాల్లో పసుపులో మనము వేరుకుళ్ళు తెగులని గమనించవచ్చు. లక్షణాలు గమనించినట్లయితే మనకు పొలంలో మొక్కలు సరిగ్గా ఎదగకుండా అక్కడక్కడ మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి వాడిపోయి ఎండిపోయినట్టుగా గమనిస్తాయి. వేర్లు అనేవి కుళ్ళిపోయి నల్లబడిపోవడం గమనించవచ్చు. దుంపలు అనేవి తల్లి దుంపల నుంచి మళ్ళీ కొమ్ములు అనేవి ఏర్పడవు, వేర్లు వృద్ధి చెందవు. వేరు వ్యవస్థ వృద్ధి చెందకుండా దుంపలు కూడా కొత్త దుంపలు ఊరకుండా ఉండడం వలన మనకి ఎక్కువ స్థాయిలో పసుపులో ఆదాయం అనేది తగ్గుతుంది. మనం విత్తనాన్ని ఏదైతే దుంపల్ని వాడాలనుకుంటున్నామో వాటికి 10 గ్రాముల ట్రైకోడర్మా పౌడర్ని వాటర్లో కలిపి వాటిని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత విత్తుకున్నట్లయితే మనకు దుంపకుళ్ళు తెగులు అనేది రాకుండా మనం నివారించుకోవచ్చు. అలానే కాకుండా మనకి ప్రతి సంవత్సరం పసుపు అనేది ఒకే పొలంలో వేయకుండా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. పంట మార్పిడి ముఖ్యంగా మొక్కజొన్నతో కానీ సోయాబీన్తో కానీ పంట మార్పిడి చేస్తే మనకు వేరుకుళ్ళు తెగులు అనేది కొంతవరకు మనం నివారించుకోగలుగుతాము. పసుపులో వేరు మరియు దుంపకుళ్ళు తెగుళ్ళని తగ్గించుకోవడానికి మనము ముఖ్యంగా ట్రైకోడర్మా 2 కిలోల ట్రైకోడర్మా ఫార్ములేషన్ని 10 కిలోల వేపపిండితో 80 కిలోల పశువుల ఎరువును కలిపి మంచిగా ఒక వారం రోజుల పాటు ఈ ట్రైకోడర్మాని పశువుల ఎరువులో వృద్ధి చెందిన తర్వాత వాటిని దుక్కిలో కానీ లేదు విత్తిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కూడా నేల తడిగా ఉన్నప్పుడు పొలమంతా చల్లుకున్నట్టయితే మనకు వేరు మరియు దుంపకుళ్ళు తెగులు రాకుండా మనం రక్షించుకోవచ్చు. వచ్చినటువంటి పొలాన్ని రక్షించుకోవడానికి మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నేల అడుగు భాగాన మొక్క మొదట్లో తడిచే విధంగా చల్లుకోవాలి. లేదు అంటే 1 గ్రాము మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి మొక్క మొదట్లో మంచిగా మట్టి తడిచే విధంగా చల్లుకోవాలి.